రెండు టెక్నిక్స్ ఉంటాయని చెప్పుకున్నాం. డిఎఫ్ఎస్ టెక్నిక్ ఒకటి, డిఎఫ్ఎస్ టెక్నిక్ ఒకటి. ఇన్ అవర్ లాస్ట్ సెషన్ డిఎఫ్ఎస్ టెక్నిక్ గురించి డిస్కస్ చేసాం. డిఎఫ్ఎస్ అంటే డెప్త్ ఫస్ట్ సర్చ్ టెక్నిక్. ఈ టెక్నిక్లో గ్రాఫ్లో ఉన్న ఎలిమెంట్స్ని ట్రావర్స్ చేయడము అన్నా డిస్ప్లే చేయడము అన్నా ఒకటే. ట్రావర్స్ చేయడానికి స్ట్రాక్ అనే డేటా స్ట్రక్చర్ వాడతాము అని చెప్పుకున్నాం. సో ఈ సెషన్లో బిఎఫ్ఎస్ టెక్నిక్ని యూజ్ చేసి గ్రాఫ్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ట్రావర్సింగ్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం, రైట్? సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ how the elements of the graph or else how the vertices of the graphs can be traversed using BFS technique, right? So BFS అంటే breadth first search. BFS అంటే ఏంటి? breadth first search technique. ఎలా అయితే లాస్ట్ క్లాస్లో నేను మీకు డిఎఫ్ఎస్ టెక్నిక్ చెప్పేటప్పుడు స్టాక్ డేటా స్ట్రక్చర్ వాడుకుంటాము అని చెప్పాను. ఇన్ ద సిమిలర్ మేనర్ బిఎఫ్ఎస్ టెక్నిక్లో మనం గ్రాఫ్ యొక్క వర్టిసెస్ని ట్రావర్స్ చేయడానికి క్యూ డేటా స్ట్రక్చర్ని వాడుకుంటాం. ఏ డేటా స్ట్రక్చర్ని వాడతామండి? క్యూ. సో నౌ ఇట్ ఈస్ టైమ్ టు డిస్కస్ సమ్ ఇంట్రో అబౌట్ క్యూ. సో క్యూస్ గురించి మాట్లాడుకోవాలి అంటే క్యూస్కి ఇన్ జనరల్ రెండు ఎండ్స్ ఉంటాయి. ఒక ఎండ్ నేమో ఫ్రంట్ ఎండ్ అని పిలుస్తాం, ఒక ఎండ్ నేమో రేర్ ఎండ్ అని పిలుస్తాం. సో జనరల్లీ క్యూ మీద పర్ఫామ్ అయ్యేటువంటి నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్లో మనం ట్రావర్సింగ్ టెక్నిక్ కోసం చూస్ చేసుకునేది రెండు ఆపరేషన్స్. ఇన్సర్షన్ ఒక ఆపరేషన్, డిలీషన్ ఒక ఆపరేషన్. వీటిల్లో క్యూకి ఉండే రెండు ఎండ్స్ అయినా ఫ్రంట్ అండ్ రేర్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆపరేషన్ని సపోర్ట్ చేస్తుంది. జస్ట్ లైక్ మనం ఇన్సర్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది క్యూలో రేర్ ఎండ్ నుంచి మాత్రమే పెర్ఫామ్ చేయగలం. అలాగే క్యూలో డిలీషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఫ్రంట్ ఎండ్ నుంచి మాత్రమే పెర్ఫామ్ చేయగలం. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ గైస్, క్యూలో సో మెనీ టైప్స్ ఆఫ్ క్యూస్ ఉంటాయి. మనం ఇక్కడ యూజ్ చేస్తున్న క్యూ లీనియర్ క్యూ. సో లీనియర్ క్యూలో డిఫాల్ట్గా రెండు ఎండ్స్ ఉంటాయి, లీనియర్ క్యూ. సో లీనియర్ క్యూ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇలా మనం డిస్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ లీనియర్ క్యూలో మనం ఇచ్చే ఎలిమెంట్స్ అన్నీ ఇలా స్టోర్ అవుతాయి. ఇలా స్టోర్ అయ్యేటప్పుడు మనం జనరల్గా ఒక ఎలిమెంట్ని ఇవ్వాలి అంటే దీన్ని మనం రేర్ ఎండ్ అని చెప్తాం. ఎలిమెంట్స్ యొక్క ఇన్సర్షన్ అనేది రేర్ ఎండ్ నుంచి మాత్రమే పాసిబుల్ అవుతుంది. అలాగే ఈ ఎండ్ని మనం ఫ్రంట్ ఎండ్ అని చెప్తాం. ఎలిమెంట్స్ యొక్క డిలీషన్ అనేది ఫ్రంట్ ఎండ్ నుంచి మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఎలిమెంట్స్ యొక్క డిలీషన్ అనేది ఫ్రంట్ ఎండ్ నుంచి మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇన్ సచ్ మేనర్ ఫస్ట్ మనం ఇచ్చినటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది ఇన్సర్షన్ ఆపరేషన్ ద్వారా రేర్ ఎండ్ ద్వారా క్యూ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇలా ముందుగా మీరు ఇచ్చిన ఎలిమెంట్ ఏదైతే ఉందో అది మాత్రమే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ నుంచి బయటకు వస్తుంది. అందుకే ఇన్ జనరల్ చెప్తారు క్యూ అనేది ఫిఫో మేనర్ ఫాలో అవుతుంది అని. ఏ మేనర్ ఫాలో అవుతుంది? ఫిఫో. ఫిఫో మీన్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, రైట్? కొంతమంది ఎఫ్సిఎఫ్ఎస్ అని కూడా మాట్లాడతారు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎలాగైనా చెప్పుకోవచ్చు. కాన్సెప్ట్ ఏంటి అంటే ఇన్సర్షన్ అనేది రేర్ ఎండ్ ద్వారా మాత్రమే పెర్ఫామ్ అవుతుంది, డిలీషన్ అనేది ఫ్రంట్ ఎండ్ ద్వారా మాత్రమే పెర్ఫామ్ అవుతుంది. రేర్ ఎండ్ ద్వారా ఇన్ అయినటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్రంట్ ఎండ్ నుంచి డిలీట్ అయ్యేటప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్ లేదా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ముందు ఏదైతే ఇన్ అవుతుందో అదే ఫస్ట్ అవుట్ అవుతుంది. ఆ ప్యాషన్లో మాత్రమే ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఇది క్యూ పరంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొంత ఇంట్రడక్షన్. దెన్ ట్రావర్సింగ్ ఎలా చేస్తాము అంటే మనం డిఎఫ్ఎస్లో స్టాక్ యూజ్ చేసి ట్రావర్స్ చేసేటప్పుడు ఏదైతే ప్రొఫార్మా ఫాలో అయ్యామో, ఏదైతే ప్రొసీజర్ చెప్పానో సేమ్ టు సేమ్ ప్రొసీజర్, అక్కడ నేను చెప్పిన మాట స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా సేమ్ టు సేమ్. సో అక్కడ నేను ఏం చెప్పాను అంటే స్టేట్మెంట్ ఫస్ట్ సోర్స్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో, సోర్స్ వర్టెక్స్ ఏదైతే ఉంటుందో ఆ సోర్స్ వర్టెక్స్ని ఫస్ట్ స్టాక్లోకి పుష్ చేయండి అని చెప్పాను. అదే మాట ఇక్కడ కూడా చెప్తాను. నేను తీసుకున్నటువంటి గ్రాఫ్ ఏంటి అంటే డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకున్నాను, కనెక్టెడ్ గ్రాఫ్ తీసుకున్నాను. ఈ డైరెక్టెడ్ గ్రాఫ్లో నా ఎగ్జాంపుల్ ప్రకారం ఒక సోర్స్ వర్టెక్స్ ఎగ్జిస్ట్ అయ్యింది.
సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను డిఎఫ్ఎస్కి ఏదైతే గ్రాఫ్ తీసుకున్నానో బిఎఫ్ఎస్కి కూడా సేమ్ గ్రాఫ్ తీసుకొని చెప్తున్నాను. వై? బికాస్ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ మీకు అర్థం కావాలి. లాస్ట్లో ట్రావెల్స్ అయిన తర్వాత మీరు ఆ సీక్వెన్స్ చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని సేమ్ గ్రాఫ్ తీసుకొని చెప్తున్నాను. సో మీరు ట్రై చేయాలనుకుంటే వేరే గ్రాఫ్ తీసుకొని కూడా ట్రై చేయొచ్చు. మీరు తీసుకునే గ్రాఫ్ డైరెక్ట్ గ్రాఫ్ అవ్వాల్సిన పని లేదు, కనెక్టెడ్ గ్రాఫ్ అవ్వాల్సిన పని లేదు. ఎలాంటి గ్రాఫ్ మీదైనా మనం ట్రావెల్స్ టెక్నిక్స్ అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి గ్రాఫ్ అయినా తీసుకునేటప్పుడు ఏ సోర్స్నైనా మీరు సోర్స్ వర్టెక్స్ అని చెప్పొచ్చు. అయితే ఈ ఎగ్జాంపుల్లో మనం ఈ పర్టికులర్ నోడ్కి ఇన్ లింక్ అనేది ఇన్ డిగ్రీ అనేది 0 అయింది కాబట్టి ఇది సోర్స్ వర్టెక్స్ అవుతుంది. ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. రైట్? అలా ఎప్పుడైతే నేను స్టాక్లో పుష్ ద సోర్స్ వర్టెక్స్ v1 ఇంటూ స్టాక్ అని చెప్పానో, ఇన్ ద సిమిలర్ మేనర్ ఇక్కడ పుష్ పాప్ అని మాట్లాడడం డైరెక్ట్గా ఇన్సర్షన్ డిలీషన్ అని మాట్లాడతాం. సో కాబట్టి సోర్స్ వర్టెక్స్ అయిన v1ని క్యూలోకి ఇన్సర్ట్ చేయండి అని చెప్తాను. ఇది ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత సెకండ్ పాయింట్, డిఎఫ్ఎస్లో నేను ఏం చెప్పాను అంటే పాప్ అండ్ డిస్ప్లే టాప్ ఎలిమెంట్ అండ్ పుష్ ఇట్స్ అడ్జసెంట్ నోడ్స్ అని చెప్పుకుంటా. సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా చెప్తా. కాకపోతే అక్కడ మనం పాప్ అండ్ డిస్ప్లే అని మాట్లాడుకుని ఉంటాం. ఇక్కడ మాత్రం పాప్ అనకుండా డైరెక్ట్గా డిలీట్ అండ్ డిస్ప్లే అని మాట్లాడుకుంటాం. సో ద ఓన్లీ ఫార్ములా డిలీట్ అండ్ డిస్ప్లే ద ఫ్రంట్ ఎలిమెంట్ అండ్ పుష్ ఇట్స్ అడ్జసెంట్ వర్టిసెస్. ద ఓన్లీ ఫార్ములా, ఇది మాత్రమే ఫార్ములా. అలాగే నేను ఎన్ని స్టెప్స్ వస్తాయనేది కూడా చెప్పాను. డిఎఫ్ఎస్లో చెప్పాను. ఏమని చెప్పాను? మనం తీసుకున్న ఎలిమెంట్స్ n ఎలిమెంట్స్ అయితే n+1 స్టెప్స్ వస్తాయి ట్రావెల్సింగ్లో అని చెప్పాను. సేమ్ ఇక్కడ కూడా ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటే అన్ని +1 నెంబర్ ఆఫ్ స్టెప్స్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ స్టార్ట్ చేస్తాను, 2 స్టెప్స్ రాస్తాను, మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత కొంచెం స్పీడప్ చేసుకుందాం. ఓకే, సో నౌ సీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఒక ఎంటీ క్యూ కన్సిడర్ చేస్తాను. ఆ ఎంటీ క్యూలో ఫస్ట్ స్టెప్గా ఏం చెప్తున్నాను అంటే, స్టాక్లో అయితే మనం పుష్ అనే మాట మాట్లాడుకొని ఉంటాం. ఇది క్యూ కాబట్టి ఇన్సర్ట్ అని మాట్లాడుకోవాలి. ఇన్సర్ట్ సోర్స్ వర్టెక్స్. ఇప్పుడు ఈ గ్రాఫ్ నుంచి సోర్స్ వర్టెక్స్ అంటే v1 కాబట్టి v1 అని రాస్తున్నాను. సోర్స్ వర్టెక్స్ v1 ఇంటూ క్యూలోకి సోర్స్ వర్టెక్స్ v1ని ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాను. సో ఇన్సర్షన్ అనేది ఏ ఎండ్ నుంచి పాసిబుల్ అవుతుంది? రేర్ ఎండ్ నుంచి మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో రేర్ ఎండ్ నుంచి v1 అనేటువంటి వర్టెక్స్ని ఇన్సర్ట్ చేస్తున్నారు. అప్పుడు ఇది క్యూలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు రేర్ ఎలిమెంట్ అన్నా ఫ్రంట్ ఎలిమెంట్ అన్నా రెండు v1 అవుతాయి. ఓకే, ఇది క్యూలో బేసిక్స్ అండి. ఇనీషియల్గా ఎంటీ క్యూని మనం ఫ్రంట్ రేర్ -1 అని తీసుకుంటాం. ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకునేటప్పుడు ఫ్రంట్ని రేర్ని 1 ఇంక్రీజ్ చేస్తాం. అంటే ఫ్రంట్ రేర్ రెండు 0 అవుతాయి. సో ఫస్ట్ ఎలిమెంటే ఫ్రంట్ ఎలిమెంట్ అవుతుంది, రేర్ ఎలిమెంట్ అవుతుంది. రెండో ఎలిమెంట్ నుంచి రీసెంట్గా ఇన్సర్ట్ అయ్యే ఎలిమెంట్ రేర్ ఎలిమెంట్ అవుతుంది. ఫస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ ఫ్రంట్ పొజిషన్లో ఫ్రంట్ ఎలిమెంట్ అవుతుంది. సో ఇవి బేసిక్స్. రైట్, ఇక్కడ చూస్తే v1 అనే సోర్స్ వర్టెక్స్ని పుష్ చేయమన్నారు. v1 అనే సోర్స్ వర్టెక్స్ని ఇన్సర్ట్ చేయమన్నా, చేసేసాం. ఇక ఇప్పుడు సెకండ్ స్టెప్. సో అక్కడైతే నేను పాప్ అండ్ డిస్ప్లే అని రాశాను స్టాక్కి సంబంధించి, డిఎఫ్ఎస్లో. ఇది బిఎఫ్ఎస్ అంటే క్యూ వాడుతున్నాం. ఇక్కడ ఏమని పిలవాలి? డిలీట్ అండ్ డిస్ప్లే అన్నాను. సో ఫార్ములా ఏంటి అంటే డిలీట్ అండ్ డిస్ప్లే. డిలీషన్ అనేది క్యూలో ఫ్రంట్ ఎలిమెంట్ నుంచి జరుగుతుంది, ఫ్రంట్ ఎండ్ నుంచి జరుగుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఫ్రంట్ ఎలిమెంట్ అని రాస్తున్నాను. ఫ్రంట్ ఎలిమెంట్ జనరల్ ఫార్ములా రాస్తున్నాను. ఫ్రంట్ ఎలిమెంట్ అండ్ అక్కడైతే పుష్ ఇట్స్ అడ్జసెంట్ నోడ్స్ అని రాస్తుంటాం. ఇది క్యూలో ఇన్సర్ట్ అనే పిలవాలి, డిలీట్ అనే పిలవాలి. అందుకని ఇక్కడ నేను ఇన్సర్ట్ ఇట్స్ అడ్జసెంట్ నోడ్స్ అని రాస్తున్నాను. ఇది బేసిక్గా మనం ఫాలో అవ్వాల్సిన ఫార్ములా, ప్రతి స్టెప్లో రాయాల్సిన ఒక డిఫాల్ట్ స్టేట్మెంట్ అనమాట. రైట్, సో ఇందులో ఇప్పుడు నేను ఇంకా సబ్స్టిట్యూషన్స్ చెప్తున్నాను చూడండి. ఈ పర్టికులర్ స్టెప్లో అయితే ఇక్కడ క్యూ, ఇది క్యూ. ఈ క్యూలో డిలీట్ అండ్ డిస్ప్లే ఫ్రంట్ ఎలిమెంట్ అంటే ఎవరు? ఇప్పుడు v1 ఫ్రంట్ ఎలిమెంట్. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? అండ్ ఇన్సర్ట్ ఇట్స్ అడ్జసెంట్ నోడ్స్. గ్రాఫ్కి వెళ్ళండి. v1కి అడ్జసెంట్ నోడ్స్ అంటే ఎవరు?
V1కి అడ్జసెంట్ నోడ్స్ అంటే V2 V3. సో ఇప్పుడు మీరు క్యూలో ఇన్సర్ట్ చేయాల్సింది ఎవరెవరిని, V2ని V3ని ఇన్సర్ట్ చేయాలి. క్యూలో ఎవరెవరిని ఇన్సర్ట్ చేస్తారు, V2ని V3ని ఇన్సర్ట్ చేస్తారు. సో V2ని V3ని ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ రిజల్ట్ రాస్తున్నాను, డిఎఫ్ఎస్ రిజల్ట్ రాస్తున్నాను, క్యూ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ క్యూలో ఎవరున్నారు, V1. ఆ V1ని మీరు ఫ్రంట్ ఎలిమెంట్ అంటున్నారు. ఈ ఫ్రంట్ ఎలిమెంట్ ఏం చేయమంటున్నారు, డిలీట్ చేసి డిస్ప్లే చేయమంటున్నారు. సో ముందు నేను దాన్ని డిస్ప్లే చేసేస్తున్నాను. డిస్ప్లే చేసేసాను. డిస్ప్లే చేసిన తర్వాత ఏం చేయమంటున్నారు, ఇన్సర్ట్ ఇట్స్ అడ్జసెంట్ నోడ్స్. ఇది డిలీట్ అయిపోయి డిస్ప్లే అయింది కాబట్టి క్యూ ఎంటీ అయిపోయింది. ఎంటీ అయిపోయిన తర్వాత దీని అడ్జసెంట్ నోడ్స్ అయిన V2 V3 రేర్ నుంచి ఇన్సర్ట్ అవ్వాలి. సో ఫస్ట్ V2 ఇన్సర్ట్ అవుతుంది, ఆ తర్వాత V3 ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు క్యూ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంది. ఓకే, ఇక సేమ్ ఫార్ములా ఫాలో చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఏం రాస్తాం, డిలీట్ అండ్ డిస్ప్లే ఫ్రంట్ ఎలిమెంట్ అంటాం. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ నుంచి ఫ్రంట్ ఎలిమెంట్ అంటే ఎవరు, ఇప్పుడు V2 ఫ్రంట్ ఎలిమెంట్ అవుతుంది. వీటిని డిలీట్ చేసి డిస్ప్లే చేసిన తర్వాత ఇన్సర్ట్ ఇట్స్ అడ్జసెంట్ నోడ్స్ అంటాం. గ్రాఫ్కి వెళ్తారు. V2కి అడ్జసెంట్ నోడ్స్ ఏమున్నాయి చూడండి, V4 V5. సో ఇక్కడ రేట్ ఎండ్ నుంచి V4 V5 ఇన్సర్షన్ జరుగుతాయి అన్నమాట. అలా ఎన్ని స్టెప్స్ వస్తాయని చెప్పాను, 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 8 + 1 9 స్టెప్స్ వస్తాయి. సో నాకు విషయం తెలిసిపోయింది కాబట్టి నేను ముందు 9 స్టెప్స్ నోట్ చేస్తాను, తర్వాత మనం మళ్ళీ ప్రొసీజర్ కంటిన్యూ చేద్దాం. రైట్, ఇన్ టోటల్ నాకు 8 వర్టెసెస్ ఉంటాయని తెలిసింది కాబట్టి 8 + 1 9 స్టెప్స్ ఉంటాయని తెలిసింది కాబట్టి 9 స్టెప్స్ నేను ఫ్రేమ్ చేసుకున్నాను. సేమ్ స్టేట్మెంట్ వాడాను, జస్ట్ డిలీట్ అండ్ డిస్ప్లే ఫ్రంట్ ఎలిమెంట్ అండ్ ఇన్సర్ట్ ఇట్స్ అడ్జసెంట్ వర్టెసెస్. ఫ్రంట్ ఎలిమెంట్ని డిలీట్ చేసి డిస్ప్లే చేయండి. ఏదైతే ఎలిమెంట్ని మీరు డిలీట్ చేసి డిస్ప్లే చేస్తున్నారో దాని యొక్క అడ్జసెంట్ వర్టెసెస్ని రేర్ నుంచి ఇన్సర్ట్ చేయండి. దట్స్ ద స్టేట్మెంట్. ఓకే, సరే, స్టెప్ 2 వరకు ఇంతకు ముందు ఫినిష్ చేస్తున్నాను కదా, ఇక్కడ నుంచి ఫాలో అప్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు డిలీట్ అండ్ డిస్ప్లే ఫ్రంట్ ఎలిమెంట్. ఇప్పుడు స్టెప్ 2 రిజల్ట్లో ఫ్రంట్ ఎలిమెంట్ క్యూ, ఇది క్యూలో ఫ్రంట్ ఎలిమెంట్ అంటే ఎవరు, V2. సో V2ని మనం డిలీట్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయమంటున్నాము, ఇన్సర్ట్ ఇట్స్ అడ్జసెంట్ వర్టెసెస్. గ్రాఫ్కి వెళ్ళండి. V2కున్న అడ్జసెంట్ వర్టెసెస్ ఏంటి, V4 V5. సో ఇప్పుడు V4ని V5ని ఇన్సర్ట్ చేయండి, V4ని V5ని ఇన్సర్ట్ చేయండి. రైట్, సో ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు అంటే V4ని V5 ఇన్సర్ట్ చేశారు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు అంటే ఫ్రంట్ ఎలిమెంట్ని డిలీట్ చేసి డిస్ప్లే చేయాలి. ఆల్రెడీ మీకు డిస్ప్లేలో V1 ఉంది. ఇప్పుడు మీరు డిలీట్ చేసి డిస్ప్లే చేస్తున్న ఫ్రంట్ ఎలిమెంట్ V2. V2ని డిలీట్ చేసి డిస్ప్లే చేస్తూ ఏం చేస్తున్నారు, V2 యొక్క అడ్జసెంట్ నోడ్స్ V4 V5. ఆల్రెడీ మీకు క్యూలో V3 ఉంటుంది. ఆల్రెడీ మీకు క్యూలో ఎవరు ఉంటున్నారు, ఆల్రెడీ మీకు క్యూలో V3 ఉంటుంది. సో ఈ V3 తర్వాత, ఎందుకంటే మనం ఫ్రంట్ నుంచి డిలీట్ చేస్తాం, రేర్ నుంచి ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి ఆల్రెడీ V3 ఉంది. ఇప్పుడు V2 యొక్క అడ్జసెంట్స్ అంటే V4 V5 ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే, ఇది ఇప్పుడు క్యూ పొజిషన్. నెక్స్ట్ స్టేట్మెంట్, సేమ్ స్టేట్మెంట్, డిలీట్ అండ్ డిస్ప్లే ఫ్రంట్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ క్యూలో ఫ్రంట్ అంటే ఎవరు, V3. సో ఇప్పుడు క్యూ నుంచి V3 డిలీట్ చేసి డిస్ప్లే చేయాలి. ఆల్రెడీ డిస్ప్లేలో ఎవరున్నారు, V1 ఉంది, V2 ఉంది. ఇప్పుడు కొత్తగా మీరు డిలీట్ చేసి డిస్ప్లే చేస్తున్న ఫ్రంట్ ఎలిమెంట్ అంటే V3. సో ఇప్పుడు V3 డిలీట్ అయ్యి డిస్ప్లే అయిపోతే క్యూలో ఇంకేమేమి ఉంటాయి, V4 V5 ఉంటాయి. V4 V5 క్యూలో ఉంటాయి. నెక్స్ట్ డిలీట్ చేసి డిస్ప్లే చేసిన తర్వాత ఏం చేయాలి, ఇన్సర్ట్ ఇట్స్ అడ్జసెంట్ వర్టెసెస్. ఎవరి అడ్జసెంట్ వర్టెసెస్, V3 యొక్క అడ్జసెంట్ వర్టెసెస్. గ్రాఫ్కి వెళ్ళండి. గ్రాఫ్లో V3 యొక్క అడ్జసెంట్ వర్టెసెస్ అంటే ఏమున్నాయి, V6 V7. సో రేర్ నుంచి V6ని V7 చేస్తే అవి ఇక్కడికి వస్తాయి, V6 V7. ఇప్పుడు క్యూ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో ఫ్రంట్ ఎలిమెంట్ అంటే V4, రేర్ ఎలిమెంట్ అంటే V7. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ స్టెప్ని ఫాలో అప్ చేస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నాం, డిలీట్ అండ్ డిస్ప్లే ఫ్రంట్ ఎలిమెంట్. మరి ఇప్పుడు ఈ స్టెప్ నుంచి ఫ్రంట్ ఎలిమెంట్ అంటే ఎవరు, V4. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాయాలి, స్టేట్మెంట్ డిలీట్ అండ్ డిస్ప్లే ఫ్రంట్ ఎలిమెంట్ అంటే V4. నెక్స్ట్ ఏం చేయాలి, V4 డిలీట్ చేశారు అంటే డిస్ప్లే చేయాలి. ఆల్రెడీ డిస్ప్లే ఎవరెవరు ఉన్నారు, V1 V2 V3 ఆల్రెడీ డిస్ప్లేలో ఉన్నారు. ఇప్పుడు మీరు డిలీట్ చేసి డిస్ప్లే చేసిన ఫ్రంట్ ఎలిమెంట్ ఎవరు, V4. ఇక క్యూలో ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఏమవుతాయి, V4 డిలీట్ డిస్ప్లే అయిపోయిందంటే
V5 ఉంటుంది, V6 ఉంటుంది, V7 ఉంటుంది. ఇక ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి, V4 యొక్క అడ్జసెంట్ వర్టిసెస్ ఏమున్నాయో ఆ అడ్జసెంట్ వర్టిసెస్ని ఇన్సర్ట్ చేయాలి. చూడండి గ్రాఫ్కి వెళ్ళండి. V4కు ఉన్న అడ్జసెంట్ వర్టెస్, V4కు ఉన్న అడ్జసెంట్ వర్టెస్ V8. సో ఇప్పుడు దీన్ని మీరు ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్షన్ ఎప్పుడు ఏ నుంచి జరుగుతుంది, రేర్ ఎండ్ నుంచి, అంటే ఇటువైపు. సో ఇక్కడ V8 రైట్. నెక్స్ట్ స్టెప్కి రండి. నెక్స్ట్ స్టెప్ సేమ్ కామన్ స్టెప్, డిలీట్ అండ్ డిస్ప్లే ఫ్రంట్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ క్యూ నుంచి ఫ్రంట్ ఎలిమెంట్ అంటే ఎవరు, ఫ్రంట్ ఎలిమెంట్ అంటే ఇక్కడ ఈ క్యూ నుంచి V5. నెక్స్ట్ ఏం చేయాలి, అండ్ ఇన్సర్ట్ ఇట్స్ అడ్జసెంట్ వర్టిసెస్. సరే ముందు డిలీట్ చేసిన ఎలిమెంట్ డిస్ప్లే చేద్దాం. ఆల్రెడీ డిస్ప్లేలో V1, V2, V3, V4 ఉన్నాయి. ఇప్పుడు మీరు కొత్తగా డిలీట్ చేసి డిస్ప్లే చేయాల్సిన ఫ్రంట్ ఎలిమెంట్ V5, అది కూడా రాస్తున్నారు. ఇక క్యూలో ఉండే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి అంటే V6, V7, V8 క్యూలో ఉంటాయి. రైట్. ఆ తర్వాత ఏం చెప్తున్నాము, అండ్ ఇన్సర్ట్ ఇట్స్ అడ్జసెంట్ వర్టిసెస్. ఇప్పుడు మీరు డిలీట్ చేసింది V5ని. సో ఇప్పుడు V5 యొక్క అడ్జసెంట్ వర్టెక్స్ ఇన్సర్ట్ చేయాలి. చూడండి గ్రాఫ్లో V5కి అడ్జసెంట్ వర్టెక్స్ ఏముంది, V8 ఉంది. ఆల్రెడీ నేను మీకు డిఎఫ్ఎస్ చెప్పేటప్పుడు చెప్పాను, నిజమే మనం ఇన్సర్ట్ చేయాల్సిన అడ్జసెంట్ వర్టిసెస్ని ఇన్సర్ట్ చేయాలి, బట్ కానీ ఆ అడ్జసెంట్ వర్టిసెస్ అన్విజిటెడ్ వర్టిసెస్ అయి ఉండాలి. ఆల్రెడీ V8 విజిటింగ్ కంప్లీట్ అయిపోయింది. డిఎఫ్ఎస్లో చెప్పినట్టుగానే మీరు కావాలంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు స్ట్రైక్ చేసేసుకోండి వర్టిసెస్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఒకసారి క్యూలో ఇన్సర్ట్ అయ్యింది అంటే మళ్ళీ ఇక మీరు దాన్ని విజిట్ చేయడానికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు ఆల్రెడీ V8 విజిట్ అయిపోయింది. V5 ఉన్న ఒకే ఒక అడ్జసెంట్ వర్టెస్ V8, అది అయిపోయింది. ఇక మీరు ఇన్సర్ట్ చేయడానికి ఇంకేమీ లేనట్టే లెక్క. ఓకే, సో ఇక్కడ నాకు అడ్జసెంట్ వర్టెసెస్ ఏమీ లేవు, అందుకని నేను రాయట్లేదు. రైట్. నెక్స్ట్ స్టెప్కి రండి. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఏమంటున్నారు, డిలీట్ అండ్ డిస్ప్లే ఫ్రంట్ ఎలిమెంట్ అంటున్నారు. ఇప్పుడు ఈ క్యూ నుంచి ఫ్రంట్ ఎలిమెంట్ అంటే ఎవరు, V6. సో ఇప్పుడు V6ని మీరు డిలీట్ చేసి డిస్ప్లే చేయాలి. ఆల్రెడీ మీకు డిస్ప్లేలో ఎవరెవరు ఉన్నారు, V1, V2, V3, V4, V5. ఇప్పుడు కొత్తగా ఫ్రంట్ ఎలిమెంట్ అంటే ఏంటి, V6. సో దాన్ని కూడా డిలీట్ చేసి డిస్ప్లే చేస్తాం. డిస్ప్లే చేసిన తర్వాత క్యూలో మిగిలిపోయేవి ఏంటి, V7, V8. మరి డిస్ప్లే చేస్తున్నటువంటి V6 ఏదైతే ఉందో, ఫ్రంట్ ఎలిమెంట్ V6 ఏదైతే ఉందో, దీనికి ఏమైనా అడ్జసెంట్స్ ఉన్నాయా చూడండి, ఉంది. ఆల్రెడీ మనం ఇన్సర్ట్ చేసేసాం V8ని, కాబట్టి ఇక మళ్ళీ మనము ఇన్సర్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో అడ్జసెంట్ వర్టిసెస్ ఏమీ లేదు. సో ఇక మనం నెక్స్ట్ స్టెప్కి వస్తాం. నెక్స్ట్ స్టెప్లో సేమ్ కాన్సెప్ట్, డిలీట్ అండ్ డిస్ప్లే ఫ్రంట్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ క్యూ నుంచి ఫ్రంట్ ఎలిమెంట్ అంటే ఏంటి, V7 అండ్ ఇన్సర్ట్ ఇట్స్ అడ్జసెంట్ వర్టిసెస్. మరి V7కి అడ్జసెంట్ వర్టిసెస్ అంటే ఏమున్నాయి, V8, బట్ ఇట్ వాజ్ ఆల్రెడీ విజిటెడ్, కాబట్టి ఇక మళ్ళీ మనం దాన్ని ఇన్సర్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు దీని నుంచి ఈ క్యూ నుంచి V7ని డిలీట్ చేసి డిస్ప్లే చేయాలి. ఆల్రెడీ మనకి డిస్ప్లే రిజల్ట్లో V1, V2, V3, V4, V5, V6 ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మీరు ఎవరిని డిలీట్ చేసి డిస్ప్లే చేస్తున్నారు, V7 డిలీట్ చేసి డిస్ప్లే చేస్తున్నారు. అప్పుడు ఇక క్యూలో ఏముంటాయి, ఒక్క ఎలిమెంటే ఉంటుంది, V8 మాత్రమే ఉంటుంది. ఇన్సర్షన్కి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే V7కి మీరు డిలీట్ చేసినటువంటి ఫ్రంట్ ఎలిమెంట్ అయిన V7కి ఒకే ఒక అడ్జసెంట్ వర్టెక్స్ ఉంది, బట్ ఇట్ వాజ్ ఆల్రెడీ విజిటెడ్ అండ్ సో వీ కాంట్ ఇన్సర్ట్ ఇట్ అగైన్. రైట్. సో నెక్స్ట్ స్టెప్కి రండి. నెక్స్ట్ స్టెప్లో ఏం చెప్తున్నారు, అగైన్ డిలీట్ అండ్ డిస్ప్లే ఫ్రంట్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ క్యూ నుంచి ఫ్రంట్ ఎలిమెంట్ అంటే ఎవరు, V8. సో దాన్నే మీరు మళ్ళీ తిరిగి ఇక్కడ డిలీట్ చేసి డిస్ప్లే చేస్తారు. అండ్ ఇన్సర్ట్ ఇట్స్ అడ్జసెంట్ వర్టిసెస్. మరి V8కి మరేమైనా అడ్జసెంట్ వర్టిసెస్ ఉన్నాయా, నో మోర్. సో ఇక్కడతో మన ప్రొసీజర్ కంప్లీట్ అయిపోతుంది. సరే, ఆల్రెడీ డిస్ప్లేడ్ రిజల్ట్ ఏంటి అంటే V1, V2, V3, V4, V5, V6, V7. ఇప్పుడు కొత్తగా మీరు డిలీట్ చేసి డిస్ప్లే చేస్తున్నది V8. సో ఇక్కడ ఆల్రెడీ క్యూలో ఉన్నటువంటి V8ని డిలీట్ చేసి డిస్ప్లే చేశారు కాబట్టి క్యూలో ఇంకేమైనా ఎలిమెంట్స్ ఉంటాయా, ఇంకా ఏమీ ఎలిమెంట్స్ ఉండవు. సో క్యూ అనేది ఎంటీ అయిపోతుంది. ఇక ఎంటీ క్యూలో ఫ్రంట్ ఎలిమెంట్ ఏముంటుంది, రేర్ ఎలిమెంట్ ఏముంటుంది. సో ఇంకా మీరు డిలీట్ చేయడానికి ఇంకేమీ ఉండవు అని అర్థం. అదే నేను డిఎఫ్ఎస్లో చెప్పిన మాట కూడా ఇక్కడ కూడా చెప్తున్నాను. డిఎఫ్ఎస్లో ఏం చెప్పాను, n ఎలిమెంట్స్ ఉంటే n+1 స్టెప్స్ వస్తాయి. అలా మీరు గ్రాఫ్లో ఉండే అన్ని వర్టెసెస్ విజిట్ అయ్యే వరకు ప్రొసీజర్ చేస్తారు. ఈ మాటలు అన్నీ ఒకటే. అలాగే ఇక్కడ కూడా క్యూలో కూడా, అంటే బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్లో కూడా
ఎన్ ఎలిమెంట్స్ ఉంటే n+1 స్టెప్స్ వస్తాయి. అలాగే ఇంకొకటి ఏం చెక్ చేసుకోవాలి మీరు, గ్రాఫ్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ వర్టిసెస్ గ్రాఫ్లో ఉండే అన్ని వర్టిసెస్ విజిట్ అవ్వాలి ఈ n+1 స్టెప్స్లో. మూడో విషయం ఏంటి అంటే QMT అయిపోవాలి లాస్ట్ స్టెప్కి వచ్చేసరికి. అలా చేస్తూ వస్తే 3 విషయాలు ఫాలో అవుతూ చేసుకుంటూ వస్తే మన ట్రావర్సింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు. సో మరి నిన్న మనం ఇదే గ్రాఫ్ మీద డెప్త్ ఫస్ట్ సెర్చ్ పెర్ఫామ్ చేసినప్పుడు ఆర్డర్ ఆఫ్ ట్రావర్సింగ్ ఎలా వచ్చింది అంటే V1 తర్వాత V3 వచ్చింది, ఆ తర్వాత V7 వచ్చింది, ఆ తర్వాత V8 వచ్చింది, రైట్. అలా అండ్ సో ఆన్. తర్వాత ఐ థింక్ V6 వచ్చి ఉంటుంది, ఆ తర్వాత V2, V5, V4 వచ్చి ఉంటాయి. బట్ కానీ ఇక్కడ చూడండి V1, V2, V3, V4, V5, V6, V7 అండ్ V8. సో రెండింటికి ఆర్డర్ ఆఫ్ ట్రావర్సింగ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అదే మీరు రెండిట్లో గమనించవలసినటువంటి చేంజ్ అనమాట. అలాగే నేను డిఎఫ్ఎస్ చెప్పినప్పుడు ఇది ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా స్టెప్స్ వైజ్గా మనం రాస్తాం, ప్రొసీజర్ చేస్తాం. బట్ తర్వాత లాస్ట్లో మనకు వచ్చినటువంటి ట్రావెల్స్ రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్ రిజల్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ కూడా చెప్పాను కదా, అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాను చూడండి. డిఎఫ్ఎస్లో ఎలాగైతే ట్రిక్ ప్లే చేసామో ఇక్కడ కూడా ట్రిక్ ప్లే చేసి మనకు వచ్చిన రిజల్ట్ ప్రాపర్ రిజల్ట్ కదా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డిఎఫ్ఎస్లో నేను తీసుకున్న గ్రాఫ్ ఒక ట్రీ లాగా కన్సిడర్ చేశారనుకోండి, ఇది 0th లెవెల్ అవుతుంది, ఇది ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి వర్టిసెస్ అవుతాయి, ఇది సెకండ్ లెవెల్లో ఉన్న వర్టిసెస్, ఇది థర్డ్ లెవెల్లో ఉన్న వర్టిసెస్, రైట్. సో ఇప్పుడు బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్ ట్రావెల్స్ కదా మనం చేసింది, బ్రెడ్త్ అంటే పక్క పక్కనే అని అర్థం. బ్రెడ్త్ అంటే ఏంటి, పక్క పక్కనే, బై ద నెక్స్ట్ అని అర్థం అనమాట. సో ఫస్ట్ 0th లెవెల్లో ఉన్న వర్టిసెస్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉన్న పక్క పక్క వర్టిసెస్ ట్రావెల్స్ అవుతాయి, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉన్న పక్క పక్క వర్టిసెస్ ట్రావెల్స్ అవుతాయి. అది కాన్సెప్ట్. ఒకసారి చూడండి, ఫస్ట్ V1 ట్రావెల్స్ అయి ఉంటుంది, V1 చూడండి, ఫస్ట్ V1 వచ్చి ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ అంటే ఇదే కదా, నెక్స్ట్ లెవెల్లో ఉన్న పక్క పక్క ఎలిమెంట్స్ V2, V3, V2, V3. నెక్స్ట్ లెవెల్ అంటే మళ్ళీ ఇక్కడ నుంచి V4, V5, V6, V7. చూడండి V4, V5, V6, V7. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ అంటే ఇది ఎవరు, V8. ఇదిగోండి V8. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. అయితే మీకు డౌట్ రావచ్చు, మరి నేను తీసుకున్న గ్రాఫ్ ఇలా టాప్ డౌన్లో ఉండి లెవెల్స్ లాగా నేను టర్న్ చేసుకొని చెక్ చేసుకున్నా, మరి ఒకవేళ గ్రాఫ్ ఇట్లా సైడ్ బై సైడ్ అంటే లెఫ్ట్ టు రైట్ ఉందనుకోండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. లెఫ్ట్ టు రైట్ అంటే ఎలా రావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గ్రాఫ్ నేను లెఫ్ట్ టు రైట్ చెప్తే ఇక్కడ V1, V2, V3, V4, V5, V6, V7, ఇది V8 ఇలా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా ఏం చేస్తారు, ఫస్ట్ లెవెల్ తీసుకుంటారు, ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉన్న పక్క ఎలిమెంట్స్, నెక్స్ట్ లెవెల్లో ఉన్న పక్క ఎలిమెంట్స్, నెక్స్ట్ లెవెల్లో ఉన్న పక్క ఎలిమెంట్స్. ఓకే, అలా మనం గ్రాఫ్ మీద బిఎఫ్ఎస్ ఈ ట్రిక్ ప్లే చేసుకొని మనకు వచ్చినటువంటి బిఎఫ్ఎస్ రిజల్ట్ పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది బిఎఫ్ఎస్ ట్రావర్సింగ్ గ్రాఫ్ మీద ఎలా పెర్ఫామ్ చేయాలి అనేది. సో ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ రెండు కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో లర్న్ పర్ఫెక్ట్లీ. If you have any more doubts, comment me in comment section. Thank you.